ఈ ఏడాది చంద్రబాబు గారు కొన్ని కీలకమైనటువంటి మార్పులైతే అమరావతిలో తేబోతున్నారు. ఒకటి, ఇప్పటికే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి సిఆర్‌డీఏ భవనం ప్రారంభమైతే ఈ ఏడాది ఎమ్మెల్యేల క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు, అట్లాగే జడ్జిల క్వార్టర్స్ ఇవి పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నటువంటి పాత శంకుస్థాపన చేసినటువంటి హైకోర్టు భవనాలు ఇంకొక 2 ఏళ్ళు పడతాయి. బట్ జడ్జిల భవనాలు అవన్నీ గూడా ఈ ఏడాది 36 టోటల్‌గా ఈ ఏడాదే పూర్తి చేయడానికి సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. అట్లాగే మంత్రుల క్వార్టర్స్ కూడా ఇండివిడ్యువల్‌గా ఉండేటటువంటి వాళ్ళకి కూడా విశాలవంతమైనటువంటి భవనాలు అది కూడా పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టారు. దాంతో పాటుగా ఏవైతే ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి అంశంలో బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇనాగరేషన్ అన్నటువంటిది ఈ ఏడాది ఎండింగ్‌కి చేయొచ్చు. ఓవరాల్‌గా చంద్రబాబు గారు అమరావతిలో ఏదైతే అందరూ విశాఖపట్నానికే వస్తున్నారన్నప్పుడు విశాఖపట్నానికి ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అమరావతిలో పూర్తి చేస్తే ఆ తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఎగబడతారన్న దృష్టిలో ఆ పనుల మీద సీరియస్‌గా కాన్సంట్రేట్ చేస్తున్నారు.